తెలంగాణ పార్టీ వైఎస్ఆర్టీపీ. అవును. వైఎస్ఆర్టీపీని విలీనం చేస్తే కాంగ్రెస్ లో వైఎస్ఆర్ ఏపీ ఎట్ట పుట్టుకొస్తుంది? అదే కదా, అలాంటి వైసీపీ ఉంది కదా. రెండవది ఏంటి వాళ్ళ ఆవిడకున్నటువంటిది ఏంటి? పాదయాత్ర చేసి వచ్చింది. జగన్ అంతకంటే ఎక్కువ తిరిగాడుగా లేదు అంటే రాజశేఖర కుమార్తె అది మెయిన్. అది ఆల్రెడీ అక్కడ చూపెట్టింది కదా తెలంగాణలో. ఇంకేముంది అక్కడ? ఒక ప్లానింగ్ లేదు మనిషి దగ్గర. అంటే మీరన్నట్టు రెండో కోణం, జగన్మోహన్ రెడ్డి నుంచి ఉన్న రెండో కోణం ఏంటి? షర్మిల వర్సెస్ జగన్ అనే ఫైట్ ఏమన్నా చూడబోతున్నావా? ఆ సంకేతం ఏమన్నా వస్తుందా? ఈ ఫస్ట్ కోణంలోనే ఉంటుంది. జగన్ మీద ఉన్నటువంటి కోపంలో చంద్రబాబు నాయుడుతో కలిసి జగన్ని కాస్త బెదరేసి జగన్ని ఓడగొట్టి తద్వారా తనకేయో రావాలనుకునే రాబట్టుకోవడం అనేటువంటిది ఒక ఆస్పెక్ట్. అదేదో చంద్రబాబు నాయుడు ఇప్పిస్తానన్నాడు, త్రూ అనిల్ ద్వారా మాట్లాడాడు అన్నది ఒక. దానికోసం ఎంత రాజకీయాలు చేయాలి? అది డైరెక్ట్ గా ఎవరొకరిని కూర్చోబెట్టి మా ఏ శివకుమార్ లాంటి వాళ్ళు ఆల్రెడీ మాట్లాడారని అన్నారు ఇంతకు ముందు. అలాంటి వాళ్ళని కూర్చోబెడితే ఫ్యామిలీ వివాదాలు తేలిపోతాయి కదా. అయితే ఇచ్చేసి ఉంది, తీసుకో. అలాంటప్పుడు నేను వెళ్ళగలదుగా, ఇవ్వగలిగే కాదు. అలాంటప్పుడు వచ్చి కాంగ్రెస్ లో చేరి ఏదో బెదిరించి అలా ఏం సాధిస్తారు? అంటే అధికారంలో ఉన్నప్పుడు మాట వినరు, అధికారం దించేస్తే మాట వింటారు కదా, అది కదా లెక్క. రెండవ ఆస్పెక్ట్ లో జగన్ వదిలిన బాణమేనేమో అదే అంటున్నాను. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఇప్పుడు చీల్చడం కోసం